హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రణవ్ అనే యువకుడిని కిడ్నాప్ చేసింది యువతి త్రిష. పెళ్లి చేసుకోవాలని రూమ్ లో బంధించింది యువతి. తప్పించుకొని అతను పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నడుపుతోంది త్రిష. మ్యాట్రిమోనీ సైట్ లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది ఆ మహిళ. ప్రణవ్ ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. త్రిషను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి పంపించారు. ఇది ఒక వింత ఘటన అనే మనం చెప్పాలి. అమ్మాయి ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవటం. అయితే ఎట్టకేలకు ఆమె చెర నుండి తప్పించుకొని ఆ అబ్బాయి పోలీసుల దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. మ్యాట్రిమోనీ సైట్ లో అతన్ని చూసి ప్రణవ్ ని పెళ్లి చేసుకోవాలని భావించింది త్రిష. ఆమె పిక్చర్ నే మనం చూస్తున్నాము. ఆ వ్యక్తిని ఆమె కిడ్నాప్ చేసింది, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ నేపథ్యంలో ఆమె చెరలో నుంచి, ఆ కిడ్నాప్ బరిలో నుంచి అతను తప్పించుకొని పోలీసుల దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో ఆమెని రిమాండ్ కి తరలించారు పోలీసులు. త్రిష డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మ్యాట్రిమోనియల్ సైట్ లో అతన్ని చూసి ప్రణవ్ ని పెళ్లి చేసుకోవాలని భావించింది త్రిష. దీంతోనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. 100 సార్లు చెప్తున్నా స్టేషన్ పోదామంటే లేదు, పోలీసులు ఏం చేయరు. నిన్న అంటది ఏసీపీ సార్ మాట్లాడితే వాళ్ళ దగ్గర అంటది, యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఇద్దామని మా ఏరియా పోలీస్కి ఇస్తే పైసలు అడిగారు సార్ అంట. నువ్వు వెళ్ళి ఏసీపీ సార్ దగ్గర అంటావు పైసలు అడిగారని. ఆయన అడిగాడు, ఎవరు అడిగారు పైసలు అంటే లేదు సార్ ఎవరు అడిగారు పైసలు. ఫ్రాడ్, అన్న అబద్ధాలు.